నువ్వు తిట్టకుండా నేను తిట్టానా? నువ్వు తిట్టకుండా నేను తిట్టానా? నువ్వు తిట్టకుండా నేను తిట్టానా? చూపించు. నువ్వు నన్ను అనకుండా నేను అంటే చూపించు, క్షమాపణ చెప్తా. నువ్వు నన్ను అనకుండా నన్ను అంటే చెప్పు, క్షమాపణ చెప్తా. నువ్వు నన్ను అనకుండా అంటే నేను చెప్పు, నేను క్షమాపణ చెప్తా లైవ్ లో. నువ్వు నన్ను అనకుండా అన్నావా? నేను అనకుండా నేను అన్నానా? నువ్వు అనకుండా నేను అన్నానా? సార్ వర్మ గారు మాట్లాడండి. సార్ వర్మ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఎస్ సార్, ఇంకో విషయం సార్, నేను మాట్లాడుతూ ఇంకా వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతాను మంచిది. ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళని ఎప్పుడు సస్పెండ్ చేస్తారో జనసేనలో అప్పుడు చూడాలి. వాళ్ళ అధికార ప్రతినిధి ఇంకో ఆవిడ ఉంటుంది, రాయపాటి అరుణ అని. ఆవిడ మాట్లాడిన మాటలు వాటన్నిటి గురించి మాట్లాడితే చట్టసభ సిగ్గుతో తలదించుకుంటది. ఒక్క నిమిషం సార్, అమ్మఒడి గురించి మాట్లాడు సార్. మా మేనిఫెస్టో సార్ ఇది, మా మేనిఫెస్టోలో అమ్మఒడి అనే కాడ పిల్లల చదువుకి ఏ పేదింటి తల్లి భయపడకూడదు. పిల్లలను బడికి పంపితే చాలు. ఆగండి సార్, పిల్లలను బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. మా మేనిఫెస్టో సార్. ప్రతి తల్లికి, ప్రతి పిల్లాడికి కాదు మా మేనిఫెస్టో. ప్రతి పిల్లాడికి మా మేనిఫెస్టో కాదు. చూడండి మా మేనిఫెస్టో ఇది. చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా మేము? మీరు ప్రతి పిల్లాడికి కట్టింగ్లు లేవు అన్నారు, 2,000 కట్ చేశారు. షరతులు లేవు అన్నారు, అందరికీ అన్నారు. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మంది ఉన్నారు. 67 లక్షల మంది కూడా ఈ రోజు పడట్లేదు సార్. ఈ రోజు కేవలం 55 లక్షల మందికి పడుతుంది. సరే, ఆల్రెడీ చెప్పారు కదండి అది తర్వాత అన్నారు సార్. ఇంకొకరు నేను వినిపించాలి సార్. వివేక్ భాగవత్ మాట్లాడుతూ, వివేక్ భాగవత్ బాగా మాట్లాడారు సార్. వివేక్ బాబు గారు చాలా బాగా మాట్లాడారు సార్. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఒక వీడియో చూడాలి సార్, మీరు బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది వివేక్ బాబు గారు చెప్పిన వీడియో. అయ్యా పులివెందుల్లో జరిగిన ఆపద పట్టుకొని ఎంతకాలం పట్టుకుంటావు? ఎంతమంది ముఖ్యమంత్రి ఈనాడు పేపర్ సార్, ఈరోజు ఈనాడు పేపర్. ఆగండి సార్, నేను మధ్యలో మాట్లాడితే ఎవరు మాట్లాడారు? వంశీ నేను ఇస్తాను ఉండండి. నెక్స్ట్ మీరు మాట్లాడతారు కదా వంశీ, ఆయన ఏం చెప్తాడు ఫస్ట్ వినండి. టైం ఓకే ఓకే పాయింట్ లో శేఖర్ పాయింట్ లోకి రండి. ఈనాడు పేపర్ సార్, ఈ రోజు ఏలూరు డిస్ట్రిక్ట్ సార్. ఈనాడు పేపర్ లో తల్లికి వందనంపై ఆరా అనే దగ్గర వేశారు సార్. అనర్హుల జాబితాలో తమ పిల్లల పేర్లు ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు సచివాలయ ఉద్యోగులతో మా కరెంటు బిల్లు వినియోగం నెలకి 100 నుంచి 200 వస్తా ఉంది. 10 బిల్లులతో సహా పట్టుకొచ్చి సచివాలయ ఉద్యోగులకు చూపించారు. మాకు 4 చక్రాల వాహనం లేదని అయినా అనర్హుల జాబితాలో పెట్టారని కొంతమంది ప్రశ్నించారు. మీ అభ్యంతరాలు ఏమున్నా రాతపూర్వకంగా ఇయ్యాలంట సార్. ఈ అభ్యంతరాలను ఆన్లైన్ చేయడానికి పోర్టల్ ఓపెన్ చేయలేదంట సార్. వాళ్ళ అభ్యంతరాలని ఆన్లైన్ చేయడానికి పోర్టల్ ఓపెన్ చేయలేదు. మరి ప్రభుత్వానికి అంటే తెలుస్తుంది? ఎవరికి చెప్పాలి వాళ్ళు ప్రభుత్వానికి అభ్యంతరాలని? ఆన్లైన్ ఓపెన్ చేయలేదు, తర్వాత 2 పంపిస్తా ఉన్నారంట. గత ప్రభుత్వంలో ఏదైతే స్కూల్ యాజమాన్యాలకు ఇచ్చేవాళ్ళు సార్, మీ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం డేటా మొత్తం ఫుల్ఫిల్ చేయమని, దాన్ని పట్టుకుని సచివాలయాల దగ్గర నుంచి ఆర్టీజీఎస్కి వెళ్ళేది, అక్కడ స్క్రూటినీ జరిగి మళ్ళీ కిందకు వచ్చేది. మొత్తం ఓకే అన్న తర్వాత ఏదైతే లాగిన్ అయ్యే పోర్టల్ బట్టన్ నొక్కగా టెక్క పట్టిపోయాయి సార్. మరి ఇదేంటిది? ఆనందంగా ఉన్నారు. ఆనందంగా ఉంటే సచివాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు సార్? ఆనందంగా ఉంటే సచివాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఇంకో విషయం సార్, ఇది ఒకసారి వినండి సార్. ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000. ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని సార్. ఆంక్షలు లేవు, కటింగ్లు లేవు సార్. ఫీజు రియంబర్స్మెంట్ కి నా కుటుంబంలో ఎవరైనా పొందుతా ఉంటే వాళ్ళకి తల్లికి వందనం లేదంట సార్. 3,000 రూపాయలు ఏదైతే 3,000 రూపాయలు జీతం వచ్చే సర్పంచ్లకి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే అన్నదాత చెప్పినటువంటి తల్లికి వందనం లేదంట సార్. ఏదైతే పారిశుద్ధ కార్మికులకి పడట్లేదంట సార్. మరి ఆంక్షలు ఏమైనా కటింగ్లు 2,000 ఎందుకు కట్ చేశారు? మేము అడుగుతున్నాం సార్, దానికి సమాధానం చెప్పండి. మా దాంట్లో వెరికలు వాళ్ళు వేస్తే భారతీ మేడం గారు చూపిస్తారు. భారతీ మేడం గారు ఏదైతే పులివెందులకు సంబంధించి సార్, పులివెందులకు సంబంధించి ప్రచారంలో భాగంగా ఆవిడ నోరుదారి ఒక మాట అన్నారు. మా మేనిఫెస్టోలో ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఆ తర్వాత ప్రచారంలో మేమేం మాట్లాడాం? అది కదా ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా 87 లక్షల మంది ఉన్నారన్నారు.
అసెంబ్లీలో లోకేష్ గారు మాట్లాడిన మాట మన కౌన్సిల్లో 83 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. మరి 83 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని లోకేష్ గారు మాట్లాడిన మాట వాస్తవమా కాదా? మరి ఈరోజు ఇంతమందికి తక్కువ ఎందుకు వేస్తున్నారు? అది అడిగితే సమాధానం చెప్పరు. ఇంకోటి మా వివేక్ బాబు గారు మాట్లాడుతూ నేను ఎందుకే సార్ జనసేన వాళ్ళని చదువుకొని రమ్మనేది, 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారంట సార్ మద్యంలో. సార్ 5 ఏళ్లలో లిక్కర్ సేల్స్ సార్ రాష్ట్రంలో అమ్మిన మద్యం విలువ 1,600 కోట్లు సార్. 1,600 కోట్ల రూపాయలకి లిక్కర్ సేల్స్ సార్ మొత్తం. అది ఆ 1,600 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి జమ చేయబడినటువంటి అమౌంట్. వ్యాపారమే 1,600 కోట్లు జరిగితే దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తినేశారంట సార్. ఫిగర్ బాగుంది చెబితే